Hello, my dear students. I warmly welcome you to SIAS Digital Classes. So, in this lecture, we are going to discussing another important topic, that is Newton's general interpolation formula. వీళ్ళకి ఇదే పని ఉంటుంది. న్యూటన్ పోతే లెగ్రాంజ్ వస్తాడు, లెగ్రాంజ్ పోతే న్యూటన్ వస్తారు. వీళ్ళకి అప్పట్లో ఏం పని లేదు ఇంకా. ఓకే, సోషల్ మీడియా లేదు, టైం పాస్ చేయడానికి ఏం లేదు. బుక్కుల్ని పట్టుకున్నారు, ముందర కూర్చున్నారు. వాడైతే ఏం కనిపెట్టినాడు, మా దాంట్లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో, నేనేం పెట్టాలో, నా దాంట్లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఇదే పనిలే ఇంకా వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మనకు ఒకటే లెగ్రాంజెస్, న్యూటన్, గాస్. గాస్ సైలెంట్ గా అయిపోయిండు. ఓకే, ఆయన సెంట్రల్ డిఫరెన్స్ తోటి సైలెంట్ గా అయిపోయిండు. కానీ న్యూటన్ అనే శాస్త్రవేత్త యాపిల్ చెట్టు కింద కూర్చొని మంచి యాపిల్ కాయ తినకుండా ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టినా స్టూడెంట్స్ అందరు తిట్టుకుంటుంటారు. కానీ ఆయన యాపిల్ పండు తినింటే ఆ రోజు మన లైఫ్ లో ఇట్లా ఉండేటివి కాదు. అర్థమైందా? ఆయన చాలా కష్టపడ్డాడు. ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే యాపిల్ కాయ ఎందుకు కింద పడ్డదని చెప్పేసి దాన్ని తినకుండా ఇంటికి పోయి తీసుకుపోయి దాన్ని ల్యాబ్ లో పెట్టి, ఓకే, గడ్డం ఇంత పొడుగా పెరిగేదాకా, జుట్టు ఇంత పొడుగా పెరిగేదాకా రీసెర్చ్లు చేసి గ్రావిటీ మీకు తెలిసి ఉంటుంది ఇంకా అదంతా. ఓకే, సో అలాంటి ఫిజిక్స్ సైంటిస్ట్, ఓకే, అండ్ మ్యాథమెటిషియన్ ఆల్సో. ఈ న్యూటన్స్ ఇంటర్పోలేషన్ లో కూడా న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా, న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అని కూడా ఆయన చెప్పాడు. సేమ్ అదే ఆయన లెగ్రాంజ్ అనే మ్యాథమెటిషియన్ కూడా చెప్పాం మనం, నెపోలియన్ పొగిడాడు అని చెప్పేసి. ఓకే, ఆ లెగ్రాంజెస్ మ్యాథమెటిషియన్ డిరైవ్ చేసిన లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో, ఓకే, ఒక డ్రాబ్యాక్ ఉంది. లెగ్రాంజెస్ ఇచ్చిన లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు నేను డిరైవ్ చేయబోయే ఇంకో ఫార్ములాలో, ఇంకో ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఆ డ్రాబ్యాక్ ఏంటో మీకు, లెగ్రాంజ్ ఫార్ములాలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, నా ఫార్ములా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది దానికి క్లియర్గా చెప్పాడు. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఆ డ్రాబ్యాక్ ఏంటి. లెగ్రాంజ్ ఎందుకు న్యూటన్ అనే శాస్త్రవేత్త మళ్ళీ ఆయన లెగ్రాంజెస్ ని కాదని చెప్పాడంటే చూడండి, రిజల్ట్ ఆర్ ఏదో రీమార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ద లెగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా హ్యాస్ వన్ డిసడ్వాంటేజ్. మనం ఇంతకుముందు చెప్పాము డెరివేషన్ చెప్పేటప్పుడు. సో వీ హ్యావ్ డిరైవ్డ్ దట్ ఫార్ములా, లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, అండ్ ఆ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యూనిక్. ఓకే, అండ్ వీ ఆల్సో డిస్కస్ యూజెస్ ఆఫ్ దట్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అవన్నీ కాకుండా ఈయనకు ఒక కొత్త డ్రాబ్యాక్ దొరికింది ఏంటి దాంట్లో అంటే డిసడ్వాంటేజ్. ఇఫ్ అనదర్ ఇంటర్పోలేషన్ పాయింట్ వర్ యాడెడ్, ఆ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ లో ఇఫ్ యూ యాడ్ ఎనీ ఎక్స్ట్రా ఇంటర్పోలేషన్ పాయింట్, ఓకే, దెన్ ద ఇంటర్పోలేటింగ్ కోఎఫిషియెంట్స్ Li of x will have to be recomputed. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ అనదర్ ఇంటర్పోలేషన్ పాయింట్ వర్ యాడెడ్. వాట్ ఈస్ ద ఇంటర్పోలేషన్ పాయింట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు x0, y0, ఓకే, x1, y1, x2, y2 ఇవి తీసుకున్నారు. ఓకే, ఈ 3 పాయింట్స్ తీసుకుంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? L2 of x అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తారు. L2 of x is equal to L0 of x y0 plus L1 of x y1 plus L2 of x y2 అని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఇఫ్ యు యాడ్ అనదర్ ఇంటర్పోలేటింగ్ పాయింట్, ఓకే, సో ఈ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ అయితే ఏమైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x3, y3 అనే పాయింట్ ని యాడ్ చేసినాం అనుకో, x3, y3 యాడ్ చేస్తే ఈ L0 of x లో ఇంకొక ప్రొడక్ట్ వాల్యూ పెరుగుతుంది. వాట్ ఈస్ ద L0 of వాల్యూ మీకు తెలిసిందే కదా, x minus x1 x minus x2 by x0 minus x1 x0 minus x2. ఇది యాక్చువల్ గా L0 వాల్యూ ఇన్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్. ఇక్కడ ఏం చెప్తున్నంటే ఇఫ్ యూ యాడ్ అనదర్ ఇంటర్పోలేషన్ పాయింట్, అంటే ఇక్కడ ఇంకొకటి మనకు x minus x3 కూడా వచ్చింది కదా, x3, y3 తీసుకున్నాం కదా, కొత్త పాయింట్ యాడ్ చేసాం కాబట్టి x minus x3 వచ్చినప్పుడు, సో ఇక్కడ కూడా నీకు మళ్ళీ రీకంప్యూట్ చేయాలి, ఎందుకంటే సేమ్ వాల్యూ ఇవ్వదు కదా. సో దేర్ఫోర్ x0 minus x3 ఈ ప్రాసెస్ రీకంప్యూట్ చేయాలి. దెన్ ద ఇంటర్పోలేషన్ కోఎఫిషియంట్ Li of x will have to be recomputed. ఇది ఒక డ్రాబ్యాక్ ఉందని తర్వాత న్యూటన్ ఒక చిన్న పాయింట్ రైజ్ చేశాడు అనమాట. సో దాంతో ఇప్పుడు అదంతా క్లియర్ చేద్దామని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే, టు అవాయిడ్ దిస్, ఓకే, టు అవాయిడ్ దిస్ న్యూటన్స్ జనరల్ ఇంటర్పోలేటింగ్ ఫార్ములా, ఓకే, ఆయన పేరు మీదనే న్యూటన్స్ జనరల్ ఇంటర్పోలేటింగ్ ఫార్ములా ఈజ్ one such formula which has the property that a polynomial of higher degree derived from it by simply adding, okay, a polynomial of higher degree derived from it by simply adding new terms. అంటే ఈ x3 y3లు x4 y4లు ఒకటి కాదు రెండు కాదు 100 మందిని ఒకేసారి పంపించంటారు కదా, అలాంటి ఎన్ని పాయింట్లను యాడ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా మనము we can derive a new polynomial of higher degree, okay, by using Newton's
ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, మధ్యలో ఒక పదం మిస్ అయింది, డివైడెడ్ అని. ఓకే, డివైడెడ్ అనే పదం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. న్యూటన్స్ డివైడెడ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెగ్రాంజియస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ డివైడెడ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. మనం ఎందుకు చదువుకుంటున్నామో రీజన్ తెలిస్తే అప్పుడు మనకు దాని గురించి తెలుస్తుంది కదా. సో ఈ థీరం ఎందుకు చదువుకోవాలంటే అదొక చిన్న డ్రాబ్యాక్ ఉంది లెగ్రాంజియస్ లో. ఓకే, వెన్ ఎవర్ యూ యాడ్ ఏ న్యూ ఇంటర్పోలేటింగ్ పాయింట్, then the Lagrange coefficient again we have to recompute. Okay, to decrease that complexity, so Newton came with another new proposal, that is Newton's general interpolation formula. Okay, now in upcoming examination this question will be the hotspot. Derivation format lo you have a possibility to get a question based on in this format. Okay, so now you can see why, because in previous lecture in the previous examination we got Lagrange's interpolating formula derivation. Now we are going to see that derive Newton general interpolation formula with divided differences. With divided differences, that is the question. Now see the solution. Let x naught comma y naught x1 comma y1 up to some xn comma yn be the n plus 1 points. Okay, these are the n plus 1 points, you know very well, interpolating points. Then the divided difference of order 1, 2, 3 up to so on small n are defined as by the following relations. అంటే ఈ మేజర్ న్యూటన్ జనరల్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఒక న్యూ కాన్సెప్ట్, అదేంటంటే డివైడెడ్ డిఫరెన్సెస్. ఓకే, డివైడెడ్ డిఫరెన్సెస్ అని చెప్పేస్తాం. మనం ఇంతదాకా ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్ చూసాము. ఇప్పుడు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే డివైడెడ్ differences. Now you can see what is the divided differences, okay, and how it will be the mathematical representation. అంటే దీనికి సెపరేట్ గా డెఫినేషన్ అంటే ఏం లేదు. సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ యాజ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏం రాస్తాం మనం, డెల్టా వై అని రాస్తాం. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏం రాస్తాం, డెల్టా స్క్వేర్ అని రాస్తాం. సిమిలర్ గానే ఈ డివైడెడ్ డిఫరెన్స్ వీ కెన్ ఇట్ హాస్ డినోటెడ్ యాజ్ ఇన్ క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ x suffix i x suffix I plus 1. Okay, x suffix I plus 1 is equal to y suffix I plus 1 minus y suffix I, okay, by x suffix I plus 1 minus x suffix I. This is the general formula for the first divided difference. ఇంకా 100 ప్రాబ్లం 100 ఫార్ములాస్ ఏమి ఉండవు దీంట్లో. ఇదే ఫార్ములాని ఫర్ i is equal to, ఫర్ i is equal to 0, 1, 2, 3 up to some సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోయామనుకో, నీకు ఎన్ని కొత్తగా యాడ్ చేసిన పాయింట్స్ కావాలనుకుంటే అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. ఎలా చెప్తున్నారు ఇది అంటే, ఫస్ట్ మీరు i is equal to 0 పెట్టారు అనుకోండి, మీకు ఏమొస్తుంది, x0 కామా x1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ i is equal to 1 పెడితే x1 కామా x2 వస్తుంది. ఇవన్నీ ఏంటివి, న్యూలీ యాడెడ్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ i is equal to 0 in equation number 1. So therefore then you will get closed bracket x0 comma x1, that is equal to y1 minus y0 by x1 minus x0 by equation number 1. Okay, from this formula we can write that value when you substitute i is equal to 0. After that i is equal to 1, x1 comma x2 is equal to y2 minus y1. Okay, y2 minus y1 by x2 minus x1. Okay, సింపుల్ గా ఉంది కదా, చాలా సింపుల్ గా ఉంది. జస్ట్ అక్కడ ఈజీగానే ఉంటుంది మీకు. ఇది చూడడానికి ఇట్లా పెద్దగా ఉంది కానీ ప్రాబ్లం చేసేటప్పుడు అవన్నీ వాల్యూస్ మనకు ఒక టేబులేటెడ్ ఫంక్షన్ ఇస్తాడు, దాంట్లో x0 x1 అప్ టు సో xn వరకు, y0 y1 అప్ టు సో yn వరకు ట్యాబ్ కరెస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఈజీ. సిమిలర్లీ ఫర్ i is equal to 2, 3 up to so on small n we get first divided difference. Okay, first divided difference. మీకు ప్రాబ్లం లో x1 x2 వచ్చినా, x3 x4 వచ్చినా, x5 x6 వచ్చినా ఈజీగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ డివైడెడ్ డిఫరెన్స్. ఓకే, ఈజీగానే ఉంది కదా. డివైడెడ్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, సో టు రెడ్యూస్ ద డ్రాబ్యాక్ ఇన్ Lagrange's interpolation formula, Newton gave another small formula, that is Newton general interpolation formula. That Newton general interpolation formula is based on divided differences, okay, of the given n plus 1 points. Next, second divided differences. సెకండ్, అది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ లో 2 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ డివైడెడ్ లో 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే xi క్లోజ్డ్ బ్రాకెట్ xi xi plus 1 xi plus 2.
ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఆఫ్ xi కామా xi ప్లస్ 1 కామా xi ప్లస్ 2. ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయంటే ఈ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది న్యూమరేటర్ లో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ బై xi ప్లస్ 2 మైనస్ xi. యూ కెన్ సీ. ఓకే, దీన్ని కూడా మనకు 2 పార్ట్స్ గా చేస్తాడు. ఫస్ట్ ఈ రెండింటికి క్లోజ్ బ్రాకెట్ అప్లై చేస్తాడు. దట్ ఈస్ యూ కెన్ రైట్. ఓకే, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ xi ప్లస్ 1 కామా xi ప్లస్ 2 మైనస్ నెక్స్ట్ ఈ రెండింటికి అప్లై చేస్తాడు. సో నెక్స్ట్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఆఫ్ xi కామా xi ప్లస్ 1 బై డినామినేటర్ లో ఏముంటదంటే స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి దిస్ ఎండింగ్ వాల్యూ xi ప్లస్ 1 మైనస్ ఎండింగ్ వాల్యూ వచ్చేసి దిస్ స్టార్టింగ్ వాల్యూ. ఓకే, దిస్ స్టార్టింగ్ వాల్యూ దట్ ఈస్ టేకెన్ యాజ్ ద జనరల్ ఫార్ములా ఫర్ ద సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కి ఇదే జనరల్ ఫార్ములా. ఇంక ఇక్కడ మీకు తెలిసిందే i is equal to 0 1 2 3 so on సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతే మీకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో సబ్స్టిట్యూట్ i is equal to 0 in equation number 2. we get సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇది మీకు ఏమున్నాయి ఇక్కడ? సో ఓకే, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ x0 కామా x1 కామా x2 is equal to ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ x1 కామా x2 మైనస్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ x0 కామా x1 బై x2 మైనస్ x0. మళ్ళీ దీనికి ఫార్ములా ఉంటుంది మీకు సపరేట్. వాట్ ఈస్ ద ఫస్ట్ డివైడ్ x1 కామా x2 అంటే ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం ప్రాబ్లం చేసేటప్పుడు చూస్తాము, ఆ ఫార్ములా రాస్తాం. మళ్ళీ దీనికి ఫార్ములా ఉంటుంది మీకు y1 మైనస్ y0 బై x1 మైనస్ x0 అనే ఫార్ములా ఉంటుంది. దాన్ని ఫార్ములా సింప్లిఫై చేసుకొని ఎల్సిఎం తీసుకొని చేసేసుకుంటే మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. సిమిలర్లీ ఫర్ i is equal to 1 సబ్స్టిట్యూట్ చేసిన 2 సబ్స్టిట్యూట్ చేసిన మీకు ఈ ఫార్మాట్ లో సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. Substituting i is equal to 0 in equation number 3. Okay, so you will get that n divided difference formula. n divided difference formula ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఎంత ఉంది మీకు? x సఫిక్స్ n కదా. ఓకే, n divided difference formula that is equal to first difference of x1 x2 up to xn minus x0 x1 up to xn minus 1 by xn minus x0. Hence we obtain the required divided differences. ఓకే, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేశాడు కదా న్యూటన్ సార్. సో therefore suppose y0 y1 y2 up to yn be the value of y is equal to f of x. Now these are the values of the function y is equal to f of x corresponding to the abscissa x0 comma x1 comma up to xn. మీకు తెలిసింది అది. Now consider ఫార్ములా చూడండి x comma x0. Now x comma x0 is equal to y minus y0 by x minus x0. Okay, so it can be written as y minus y0 is equal to x minus x0 into close bracket x comma x0. Not you have to call it as a first divided difference. Okay, first divided difference of x comma x0. సో దీని నుంచి మనకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ మైనస్ y0 ని RHS సెట్ చేసుకుంటే y0 ప్లస్ x మైనస్ x0. ఓకే, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా మనకి ఎలా డిరైవ్ చేస్తామంటే ఫార్ములా ఫస్ట్ మనకి ఏదైనా ఫార్ములా డిరైవ్ చేయాలంటే x ఉండాలి y ఉండాలి. అన్ని x1 y1 తీసుకుంటే కాన్స్టెంట్ వస్తుంది, వేరియబుల్ రాదు. కాబట్టి వేరియబుల్ రావాలంటే x ఉండాలి y ఉండాలి. వేరియబుల్ తీసుకుంటేనే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ వచ్చిన తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ వై ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ x0 కామా x1 ఓకే ఐ యామ్ టేకింగ్ x కామా x0. ఓకే, అకార్డింగ్ టు ద ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ x ప్లేస్ లో మీరు ఏం రాస్తారమ్మా? సో y మైనస్ y0 బై x మైనస్ x0. దీన్ని మీరు సింపుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తో మల్టిప్లై చేసుకొని ఆ y0 వాల్యూని RHS సెండ్ చేసుకుంటే మీకు ఏమొచ్చేస్తుంది అంటే ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ నేను సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకుంటున్నా విత్ x. హియర్ అబ్జర్వ్ x x0 x1. దెన్ యూ కెన్ రైట్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ x కామా x0 అండ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ x0 కామా x1 బై x మైనస్ x1. సేమ్ ప్రాసెస్. ఓకే, ఈ వాల్యూస్ ఇలాగే ఉంటాయి న్యూమరేటర్ వాల్యూస్. డినామినేటర్ వాల్యూని LHS సెండ్ చేసుకుంటే మీకు మల్టిప్లై అవుతుంది. ఓకే, so you know very well that process. So therefore from that condition we can write that value as x comma x0 minus x0 comma x1 is equal to second divided difference x comma x0 comma x1 x minus x1. Okay, so therefore now you can send that value, this negative value to LHS RHS, then you will get x comma x0 is equal to x0 comma x1 plus this value. Okay, so now that is taken as equation number 5. సో అంటే
Substitute equation number 5 and in equation number 4. Equation number 4 అంటే మీకు ఎక్కడ ఉంది చూడండి. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. ఈ ఈక్వేషన్ నెంబర్ 4 లో ఈ లాస్ట్ RHS లో ఉన్న లాస్ట్ టర్మ్ ఉంది కదా. సో ఇన్ దిస్ టర్మ్ substitute this value. Okay, if you substitute this total value, equation number 5, then you will get that y is equal to f of x is equal to y naught plus x minus x naught. ఇదంతా మీకు ఏంటంటే ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, ఈ వాల్యూ, ఈ టోటల్ క్లోజ్డ్ బ్రాకెట్ వాల్యూ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 5. దాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే ఓకే, సో దేర్ఫోర్ యూ విల్ గెట్ ఈక్వేషన్ నెంబర్ 6. ఓకే, దట్ మీన్స్ సో x minus x naught, first divided difference x naught comma x1, x minus x naught, x minus x1, second divided difference of x comma x naught comma x1. So from this condition we can write next third divided difference. Okay, that is taken as equation number 6. After equation number 6, third divided difference. Third divided difference అంటే 4 values వస్తాయి. So therefore you can write in this format. Same process, if you send this value this side and simplify, then you will get equation number 7. అంటే ఇక్కడ మన ఎయిమ్ ఏంటి, ఇప్పుడు ఈ వాల్యూని డిరైవ్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 6 లో లాస్ట్ ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 6 RHS లో లాస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కదా, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ ఉంది కదా, దాన్ని డిరైవ్ చేయాలి. దాన్ని డిరైవ్ చేసుకోవడానికి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ని తీసుకుంటాం. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. ఆ వాల్యూ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 7. ఆ ఈక్వేషన్ నెంబర్ 7 ని తీసుకుపోయి ఈక్వేషన్ నెంబర్ 6 RHS ఎండింగ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 7 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6, then you will get y is equal to y naught plus x minus x naught into x naught comma x1 plus x minus x naught x minus x1 into this total value. Okay, so therefore దాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే you will get in this format. This is taken as equation number 8. For example, equation number 8. After getting equation number 8, you can observe carefully, ఈ ఎండింగ్ లో కూడా మళ్ళీ మనకు ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ ఉంది. ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ మళ్ళీ అది రావాలంటే మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఫిఫ్త్ డివైడెడ్ డిఫరెన్స్. ఫిఫ్త్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే ఫోర్త్ డివైడ్ వస్తుంది. ఆ సింప్లిఫై చేసిన వాల్యూని ఈక్వేషన్ 9 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 9 ఇన్ ఈక్వేషన్ 8 RHS. ఓకే, దెన్ యూ విల్ గెట్ ఈక్వేషన్ నెంబర్ 10. ఓకే, సో therefore you will get equation number 10. Equation number 10 is the formula for the, in the end of the equation number 10 you will get again fourth divided difference. Same ఆ ప్రాసెస్ లో అలా మనకు ఒక సైకిల్ ప్రాసెస్ లో మనం రిపీట్ చేసుకుంటా పోతే similarly you will get that proceeding in this way we obtain that y is equal to y naught x minus x naught, first divided difference x naught comma x1, x minus x naught x minus x1, second divided difference x naught comma x1 comma x2 plus third difference plus up to so on nth difference. So this equation is called Newton's divided difference formula. This equation is called Newton's divided difference formula. చాలా ఈజీగా ఉంటుంది ఇది, లెగ్రాంజియస్ మెథడ్ తో పోలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ క్లోజ్డ్ బ్రాకెట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఒకటి మీరు కేర్ఫుల్ గా క్యాలిక్యులేట్ చేశారనుకోండి చాలా ఈజీ. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ రిజల్ట్స్ అనేది మనం ఇంతకుముందు డిరైవ్ చేసాం కదా. సో ఇది ఎందుకు వచ్చింది అనేది అంటే లెగ్రాంజియస్ మెథడ్ లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది, దానివల్ల ఇది వచ్చిందని చెప్పేసాం. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ద Newton's divided difference interpolation formula. This is the total explanation of this problem. Okay, I hope you understood this problem very well. In the next lecture we are coming with another interesting and important topic. Okay, so make a perfect practice, prepare well. Until bye, thank you.